అని చెప్పి ఒక 90% మొత్తం ఆ ఆలయాల మీద ఆధిపత్యం, ఆలయ ఆస్తుల్ని కబ్జా చేయడం, ఆలయ ఆస్తుల్లో ఆదాయాన్ని దోచుకు వెళ్ళడం, 90% కమిటీలు ఇదే పనిలో ఉంటున్నాయి. 10% మంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టినా ఆలయాలను అభివృద్ధి చేసేవాళ్ళు ఉన్నారు, కాదంటలేదు. కానీ ఎక్కడ చెక్ పట్టలేదు దీనికి. ఈ పోరాటం మనం సభ పెట్టుకున్నాం, లేకపోతే కొంత మూమెంట్ తీసుకెళ్ళి ఆపేస్తున్నారు, తర్వాత క్యారీ చేయట్లేదు సార్. దానికి మూమెంట్ ఆగటం ముందుకు వెళ్ళిన తర్వాత ఆగటం అనేది కారణం కొన్ని విషయాలు ఏంటంటే సంస్థాగతమైన బలము ఆ ముందుకు తీసుకెళ్లేటువంటి సంస్థలకి ఉండాలి. సంస్థాగతమైన బలం అంటే 2 రకాలు. ఒకటంటే ఆ మెసేజ్ని తమ కార్యకర్తలకి క్లారిటీగా అందజేయగలగాలి, కార్యకర్తలు గ్రామాలు అందజేయగలగాలి. హైకోర్టులోను లాబింగ్లోను, బ్యూరోక్రసీ లాబింగ్లోను ఆ సంస్థకి ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. మీకు ఉదాహరణ చెప్తా. 1994 ఎలక్షన్ ముందు ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధ చట్టం తెస్తున్నారు. ఎలక్షన్ అయిపోయింది. 95 జనవరిలో చట్టం తయారైపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ యాక్ట్ 1995 సంతకం అవ్వాలి, అంతా రెడీ అయిపోయింది. 10 మంది బిషప్లు ఢిల్లీలో, ఆ వికారాబాదు, మెదక్, హైదరాబాద్ సిటీలో వాళ్ళు వెళ్ళి ఒక విన్నపం ఇచ్చారు. ఎవరికి? ఎన్టీ రామారావు గారికి. అలాగా సెక్రటరీని పిలిచి సెక్షన్ 15లో మినహాయింపులు ఇచ్చారు. ఏంటో మినహాయింపులు? ఫారిన్ నుంచి వచ్చేవాళ్ళు, ఫారిన్ అంబాసిడర్స్, వాళ్ళు కూడా వచ్చే డెలిగేషను, ఆంధ్ర యూనివర్సిటీలో పర్పస్కి రీసెర్చ్ కోసం ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి పెద్దవాళ్ళు, ఇలాగా ఒక దాదాపు ఒక సెక్షన్ 15లో 14-15 ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. అది దేశానికి అవసరమైనటువంటి, సమాజానికి అవసరమైనటువంటి మినహాయింపులు ఇచ్చారు. ఈ పాస్టర్లు బిషప్లు ఇచ్చినటువంటి విన్నపం చూసుకుని అదే సెక్షన్లో చివరి మినహాయింపు అంటే 15 అయిపోయి అనుకోండి, 16 మినహాయింపు ఏంటంటే ప్రతి చర్చిలోను చివరి ఆదివారం రాత్రి సర్వ్ చేసేటువంటి వైన్ ఏదైతే ఉందో ఆ వైన్ని ఈ చట్టం నుంచి మినహాయింపు చేసే ఉన్నారు. ఎవరిని ఉద్యమం చేశారా? ఎక్కడైనా కలిసి రోడ్డుకి మేము వైన్ తాగుతాను అన్నారా? ఒక 10 మంది బిషప్లు ఎన్టీ రామారావు నమస్కారం పెట్టి, అయ్యా మా చర్చిలో చివరి ఆదివారం రాత్రి వైన్ తాగుతాము, దాన్ని మినహాయింపు ఇప్పించిందంటే అప్పటికప్పుడు సెక్రటరీని పిలిపించి, అప్పటికప్పుడు శనివారం పిలిపించి, ప్రశ్న తెప్పించి ఆ వైన్ చేసేసి వాళ్ళు ఫ్రెష్ కాపీ తీసుకురారా అని సంతకం పెట్టి మళ్ళీ బిల్లు పెట్టి పాస్ చేశారు. కాబట్టి ఏదైతే అది మరి అది మతపరమైన ఇష్యూ. ఇంకో ఏంటంటే వాళ్ళకి సంబంధం వరకు అది ధార్మికమైన ఇష్యూయే, వాళ్ళకి సంబంధం ధార్మిక ఆ విషయం పక్కన పెడతాం. ఈ విధంగా మనకి ఒక ఉద్యమాన్ని ఇప్పుడు దేవాలయాల విషయం మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఉద్యమం తీసుకెళ్ళాలంటే ఏముండాలి? ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు అక్కడ? అంటే భాజపా అనుకుందాం మళ్ళీ అనమాట. భాజపా ఇండియన్ కాపాడుతుందని అపోహ చాలా మందికి ఉంది. మాకు అపోహ అంటే అనే మాట నేను అనలేదు, కానీ ఎంతవరకు చేయగలరు అనే విషయంలో మాకు అపనమ్మకాలు ఉన్నాయి. బయట వాళ్ళకి అపోహ ఉంది, వేరే విషయం. బీజేపీ మీద కూడా అపనమ్మకమే. బీజేపీ మీద కూడా ఎంతవరకు చేయగలదు అనే దాని మీద అపనమ్మకం ఉంది. అంటే వాళ్ళు కూడా రాజకీయమైనటువంటి పరిమితుల్ని మేము అవగాహన చేసుకోకుండా పుష్ చేస్తే అసలు దక్కుతున్నాం. జాతీయ లక్ష్యాలు కానీ ఇతర ప్రపంచంలో ఇండియా భాగం, ప్రపంచానికి ముస్లిం ఎజెండా ఉంది, ప్రపంచానికి క్రైస్తవ ఎజెండా ఉంది, ప్రపంచానికి ఆర్థిక ఏజెండా కూడా ఉంది. ఈ మూడింటి మధ్య నుంచి మనం జాగ్రత్తగా దేశంలో హిందువులను వ్యక్తం చేసుకుంటూ మనం వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి అపోహలు బయట వాళ్ళకు ఉన్నాయి, మాకు అపనమ్మకం కొద్ది వరకు ఉంది. ఇందువల్ల ముందు ఎంతవరకు ఏ మేరకు వీళ్ళు రాజకీయ లక్ష్యాన్ని, సామాజిక లక్ష్యాన్ని ఎన్నింటిని ఏ విధంగా వీళ్ళు చేసుకోగలరు అనే విషయంలో ఏమంటారు, మొత్తం రెండు కలిపి ఏ విధంగా దాన్ని నడుచుకోగలుగుతారు, కలపాలి ఎలాగండి. ఒక సెలబ్రిటీ కావాలి, మూమెంట్ రావాలి, రావాలి అనుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మించిన పవర్ స్టార్ లేకపోతే ప్రభావవంతమైన వ్యక్తి లేరు. ఇప్పుడు ఈ విషయంలో ఆయన ముందు పెట్టే అవకాశం ఉందా? ఇంతవరకు ఏం లేదండి. ఆయనకున్న రాజకీయ పరిమితులు కూడా మాకు ఒక అవగాహన ఉంది. ఆయనకు కొన్ని రాజకీయ పరిమితులు ఉన్నాయి, అందువల్ల మాకు ఒక అవగాహన ఉంది. అందులో ఇండియా వేవేకింగ్ అండి. అల్టిమేట్లీ ఇప్పుడు భాజపా ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, ఎంపీలు ఎంతమంది ఉన్నారో
ఎంపీలు దృష్టిలో పెట్టుకుంటే మాత్రము వారి యొక్క పూర్వ రాజకీయ పునాదులు బట్టి చూస్తే హిందుత్వ యాంగిల్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఏ మేరకు ముందు పెడతారు అనేది సంశయమే. ఎమ్మెల్యేలకు వచ్చేవారికి అన్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తప్పితే మిగతా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఇలాంటి విషయాల్లో మనం ఏదైతే మాట్లాడుకున్న విషయంలో రేపు పొద్దున్న బిల్లు పెడితే చేతుతారు, అది వేరే విషయం. ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడటం విషయంలో శ్యాంప్రసాద్ హిందూతో లేకపోతే హిందూ సమాజానికి సంబంధించి మూవ్మెంట్ అయితే క్యారీ అవుతుంది దేశవ్యాప్తంగా. అయోధ్య ఆలయ నిర్మాణం దగ్గర నుంచి ఇతరప్పుడు కొన్ని మసీదుల్లో పాత ఆలయాలు ఉన్నాయని అవశేషాల నుంచి ఇట్లా సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ చెప్పిన ఈ పరిస్థితులు చూస్తుంటే కనుక దేశం ఇంతవరకు ఒక భిన్నత్వంలో ఏకత్వంగా కలిసి ముందుకు నడుస్తున్న పరిస్థితుల్లో పాతవన్నీ తవ్వుకుంటూ వెళ్ళడం వల్ల దేశంలో మత విశ్వాసాలు లేకపోతే మత ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది అనేది కొంతమంది వాదన, మేధావులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. దీని మీద విశ్వ హిందూ పరిషత్ ఇచ్చే క్లారిటీ ఏంటి? 2 నిమిషాలుగా చెప్తాను. సోమనాథ్ దేవాలయం పునరుద్ధరించాలి అనేటువంటి కమిటీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ చైర్మన్ గా ఉన్నారు. అది నిర్మాణంలో కొద్దిగా అయినప్పటికీ ఆయన కాలం చేశారు. ప్రతిష్ట టైంకి, విగ్రహ ప్రతిష్ట టైంకి ఆయన లేరు. 1951 సబ్జెక్ట్ కరెక్షన్ జనవరి 11 కానీ ఫిబ్రవరి 11 కానీ ప్రతిష్ట జరిగింది. ఆ ప్రతిష్ట జరిగినప్పుడు అప్పటి అధ్యక్షుడు పురుషోత్తం గారు స్టాండన్ ఆ రోజు సాయంత్రం జరిగిన బహిరంగ సభకు అధ్యక్షత వహించారు. బాబు రాజేంద్ర ప్రసాద్ దంపతులు పీటల మీద కూర్చుని పునఃప్రతిష్ఠకి ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయం ఏంటంటే ఆ ప్రతిష్ఠ కార్యక్రమానికి రాజేంద్ర ప్రసాద్ దంపతులు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి నెహ్రూ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఉత్తరాల రూపంలో కానీ ఫోన్ రూపంలో కానీ వాళ్ళిద్దరూ ఇంటరాక్ట్ అయ్యారు. లేదండి నేను వెళ్తాను, నేను శివభక్తులు వెళ్ళారు. సాయంత్రం జరిగిన బహిరంగ సభలో పురుషోత్తం స్టాండర్ను బహిరంగ సభలోనే ఒక స్వామీజీ లాగానే పద్మాసనం వేసి కూర్చుని మైక్లో మాట్లాడాడు. పద్మాసనం వేసుకుని బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన. సోమనాథ్ సలింగ ప్రతిష్ఠకి వెళ్ళాడు ఆయన. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు తర్వాత మాట్లాడాడు. రాష్ట్రపతి అప్పటికే ఆయన ఏమన్నారంటే ఈ పునర్నిర్మాణం ద్వారా గతంలో జరిగినటువంటి గాయాలని తిరిగి మేము రేపుతున్నాము అని ఎవరు అనుకోవద్దు. ఏ జాతి అయితే చరిత్రలో జరిగేటువంటి తన మీద జరిగేటువంటి తప్పులు సవరించుకోదో ఆ జాతికి బాగుపడే అర్హత ముందు అభివృద్ధి చెందేటువంటి అర్హత లేదు అని ఆయన సందేశం ఇచ్చారు. 2 విషయాలు చెప్పారు. దయచేసి ఈ విషయంలో ముస్లింస్ మహమ్మద్ గోరీగా ఎన్నోసార్లు గది అనేక సార్లు దాన్ని పాల్గొట్టడం, మళ్ళీ నిన్ను పాల్గొట్టడం, మళ్ళీ చివరి ఆఖరికి ఎవరో టైంలో జరిగింది అని చాలా స్పష్టంగా మార్గదర్శనం చేశారు. ఎవరు కూడా గతంలో జరిగినటువంటి గాయాలనే మేము రేపుతున్నామని భావించద్దు. ఏ జాతి అయితే చరిత్రలో జరిగిన తప్పులు సవరించుకుని ముందుకు వెళ్ళదో ఆ జాతికి సర్వతోముఖ అభివృద్ధి చెందేటువంటి అర్హత లేదు. యూ కెనాట్ డూ ఇట్ అన్లెస్ యూ ఏమంటుందని రిపేర్ ఇట్, రినోవేట్ ఇట్, వాట్ ఇట్ మేబీ. ఇప్పుడు ఏమండి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ వేసిన రిట్లు, మేము వేస్తున్న రిట్లు కూడా పెండింగ్ ఉన్నాయి. విషయం వస్తే సుప్రీంకోర్టు ఏముందంటే రామజన్మ విషయం జడ్జిమెంట్ ఇస్తూ యాక్ట్లోనే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ పరిధిలోకి ఉన్నటువంటి ప్లేస్ ఆఫ్ వర్షిప్లకి ఇది వర్తించదు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తన సర్వే, తన విషయాలు తను చేసుకోవచ్చు. రైట్ టు క్లైమ్ ది ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గెటింగ్ ఇట్. ఈ ఆస్తి నాది, ఇది దేవాలయం నేను, ఈ ఆస్తి నాది, ఇది మసీదు. ఈ రెండింటి మధ్య ఒక టైటిల్ సూట్ గా వివాదం అయితే ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వర్తిస్తుంది. కానీ అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేతిలో ఉన్నప్పుడు, రాజమండ్రి పెద్ద మసీదు ఉందనుకోండి, అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంది. అది వేణుగోపాల స్వామి గుడి. అయోధ్య ఇష్యూ 1728లో జరిగింది సెప్టెంబర్లో. అయోధ్య ఇష్యూకి 224 సంవత్సరాల ముందు 1304లో ఖియాసుద్దీన్ తుగ్లక్ యొక్క సేన వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వేణుగోపాల స్వామిని పడగొట్టి దాన్ని మసీదు కట్టడం జరిగింది. 1304 ఖియాసుద్దీన్ తుగ్లక్. ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ రాజమండ్రి.
అయోధ్య అంటే కూడా ఢిల్లీకి దగ్గరలో ఉంది, 500 కిలోమీటర్ల దూరంలో అనుకోవచ్చు. కానీ ఆ రోజుల్లో రోడ్లు ఉన్నాయా? కొంతలు తప్పితే అడవులు పూర్తిగా 90%, 80% ఇవాళ ఏదైతే జనావాసాలు అయ్యి రోడ్లు ఉన్నాయో అవన్నీ ఆ రోజులు అడగలే. కానీ ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ రాజమండ్రి, ఆ రోజుల్లోనే ఇక్కడ పడుకుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఏదైతే మనం తెలియజేస్తున్నామో ఇది హిందూ జాతి పునరుజ్జీవనానికి కావాల్సినటువంటి వెలుగు చూపేటువంటి ఒత్తులు మాత్రమే. ముస్లిం ఎజెండా ఫర్ ఇండియా ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, క్రిస్టియన్ ఎజెండా ఫర్ ఇండియా ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఎకనామిక్ ఎజెండా ఫర్ ఇండియా ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ మూడు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ ప్రజానికం మీద రాబోయేటువంటి ప్రమాదాలు. సో ఆ ఒత్తు రేపొద్దున్న జ్వాలగా మారి మొత్తం కార్చిచ్చులో వ్యాపించి సమాజంలో విపరీతమైన వ్యత్యాసాలు చిచ్చు రేపే అవకాశం ఉందని ఆందోళన. ఆ ఆందోళన చేయాలంటే, ఆ ఆందోళన సక్రమంగా అది జరగకుండా ఉండాలంటే, 1947లో జరిగిన తప్పు జరగకుండా ఉండాలంటే 47లో మన కాళ్ళు ఎదురుకుండానే ఎంతమంది చచ్చిపోయారు? ఇవాళ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిపి 167 కోట్లు. ఆ రోజు ఇండియా, పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్, ఇండియా కలిపితే 33 కోట్లు. 33 కోట్ల 20 లక్షల మంది ఒక సంవత్సరం చచ్చిపోయారంటే 167 కోట్ల ఒక సంవత్సరంలో ఎంతమంది చచ్చిపోవాలా? ఎంతమంది చచ్చిపోవాలి? దాదాపు 1,00,00,000 మంది 1,10 లక్షల మంది చచ్చిపోతే కానీ మీకు ఆ రేషియో అవ్వదు. 33 లక్షల్లో ఒక సంవత్సరంలో 33.3 కోట్లలో ఒక సంవత్సరంలో 20 లక్షల మంది చనిపోయారు. ఆగస్టు 16, 1946 నుంచి గాంధీని చంపేసేంత వరకు. గాంధీని చంపేగానే దేశంలో మొత్తం హిందువులంతా కూడా ఏదో జరిగిందనే దాని మీద దృష్టి పెట్టారు. అంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఇంత మొక్క, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇంత మొక్క, ఏంటి ఢాకాలో దాడి చూసాం కదా, ఇండియన్ దాడి, పాకిస్తాన్లో దాడి ఇంత మొక్క, కరాచీలో దాడి. ఇక్కడ వాళ్ళకి అక్కడ ఏం పరిస్థితి? 2 రోజులు పోయాక పేపర్లో మొక్క పడేది, మీడియా లేదు, ప్రజలకి సమాచారం లేదు. ఆల్ ఇండియా రేడియోలో ఒక వెర్షన్ వచ్చేది. 20 లక్షల మంది చనిపోయారు. అవాళ ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోతూ మనకి హ్యాండ్అవుట్ చేసినప్పుడు దేశంలో ఎస్పీలో 99% ఇంగ్లీష్ వాళ్ళే, దేశంలో కలెక్టర్లు 100% ఇంగ్లీష్ వాళ్ళే, దేశంలో జడ్జీల్లో దాదాపు 170-80% జిల్లా జడ్జి దగ్గర నుంచి. మీరు ఇప్పుడు వెళ్ళండి రాజమండ్రి జిల్లా కోర్టుకి, 1948-49 జడ్జి అప్పుడు 49 జిల్లా జడ్జి అప్పుడు చూస్తే ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు ఉంటాయి. వాళ్ళు వెళ్ళి మీరు చూడండి. కానీ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అదంతా పర్యావరణ చేతిలో ఉంది. అది పరేష్ బయటికి పోయాడు. అదే ఇప్పుడు సర్వే. అందువల్ల ఇప్పుడున్న రాజ్యాల్లో, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు, ఇప్పుడున్న రాజకీయ పార్టీలు స్వయంగా నడిస్తే మీరు చెప్పేటువంటి రాదు. అంటే సర్వే జన సుఖినో భవంతు అనే కాన్సెప్ట్ ప్రపంచంలో సాధ్యం కాదంటారా? ఇప్పుడు మతాల వారీగా అన్ని మీరు అన్నట్టు ముస్లిం ఎజెండా, క్రిస్టియన్ ఎజెండా, హిందూ ఎజెండా ఎట్లా ఉంటే సర్వే జన సుఖినో భవంతు అనేది విశ్వ హిందూ పరిషత్ విస్తృతమైన ఆలోచన కాదంటారా? సర్వే జన సుఖినో భవంతు అనేది భాగమే. ప్రపంచం ఇవాళ మనల్ని ఆర్థిక రంగంలో మాత్రమే, ప్రపంచ రాజకీయంలో మాత్రమే, ఆర్థిక రంగం మాత్రం విశ్వగురు ఇండియా అంటున్నారు. అది పరిపూర్ణం కాదు. ఈ దేశంలో మానవహనం జరగకుండా, క్రైస్తవులు, ముస్లింస్ ఎటువంటి ఒత్తిళ్ళకి కానీ ఎటువంటి నరసంహారానికి గురి కాకుండా హిందువులు సాధిస్తేనే అప్పుడు మనం విశ్వగురు అవుతాం. మనము ఇవాళ సూర్యంలో జరిగినట్టు, ఇవాళ దేశంలో అనేక ఇజ్రాయెల్లో జరిగినట్టు, పాలస్తీనా లెబనాన్లో జరుగుతున్నట్టు, రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నట్టు ఏదైతే మనం మానవహోమాలు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నామో అంత మానవహోమం జరిగి భారతదేశంలో హిందూ సామ్రాజ్యం వస్తే హిందూ దేశం విశ్వగురు అవ్వదు. హిందూ దేశం విశ్వగురు ఎప్పుడవుతుందంటే ఈ దేశంలో ముస్లింస్ని, ఈ దేశంలో క్రైస్తవుల్ని కూడా మోహన్జీ భగవత్ RSS చీఫ్ సంఘాలకు చెప్పినట్టుగా వాళ్ళు కూడా మనము నెమ్మదిగా సమాజంలో ఎసిమ్యులేట్ చేసుకుంటేనే మనం విశ్వగురు సాధిస్తాం. మానవాళిని అలాగే రహించడము, మానవాళిని కలిగించడము అందుకే విశ్వ హిందూ పరిషత్ యొక్క లక్ష్యం కాదు, భాజపా యొక్క లక్ష్యం కాదు. ఈ మేరకి ఇప్పుడున్న రాజ్యాల్లో ఏ మేరకు హిందువులకు సహకరిస్తుంది ఈ లక్ష్యాన్ని సాధించడానికి అనేది కూడా ప్రశ్నే. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. అనేక అంశాలకు సంబంధించి స్పష్టమైన క్లియర్గా సమాధానం చెప్పారు. సున్నితమైన అంశాలకు సంబంధించి కూడా ఒక బ్రాడ్గా విశ్వ హిందూ పరిషత్ ఆలోచన విధానం కానీ, విశ్వ హిందూ పరిషత్ అనుకూలంగా ఉండే సంఘాల యొక్క విధానం కానీ,
ఇవన్నీ కూడా స్పష్టం చేయడం జరిగింది. విజయవాడలో నిర్వహించబోయే ఏదైతే హైందవ శంఖారావం ఉందో, ఈ శంఖారావం యొక్క మెయిన్ థీమ్ ఇప్పుడు ఏదైతే క్యారీ అయి ఉందో మన తిరుపతి విషయంలో చెలరేగిన వివాదానికి సంబంధించి దాన్ని క్యారీ చేసి హిందూ సమూహాలను ఏకం చేసి వాళ్ళలో చైతన్యం నింపడం, చట్టాల్లో మార్పులు తీసుకురావడం, ప్రభుత్వాల తీరులో మార్పులు తీసుకురావడం, హిందూ దేవాలయ సంరక్షణ, హిందూ మతం యొక్క ప్రధాన లక్ష్యాలు ఉద్దేశాలు ఇవన్నీ కూడా కన్సాలిడేట్ చేయడమే దీని లక్ష్యం అంటున్నారు. చూద్దాం ఎంతవరకు వారు సాధిస్తారన్నది. దీంట్లో భారతీయ జనతా పార్టీ కూడా అనేకసార్లు ప్రభుత్వాల్లో ఉన్నప్పటికీ తమ లక్ష్యాలు నెరవేర్చలేదని 25% వాళ్ళు చేసే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి ఇతర పొలిటికల్ ఈక్వేషన్స్ ఉండడం వల్ల ఇవన్నీ కూడా సాధ్యం కావంటున్నారు. మరోసారి మళ్ళీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారితో కలిసి అనేక అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.